ఈ రోజున ఇంకొక మాట మాట్లాడాలనుకుంటున్నాయి. నాకు అది ఇష్టం లేదు కానీ చెప్పాలనుకుంటున్నా. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు జీతాలు కూడా సరిగా రావడంలే. మున్సిపాలిటీలు అన్యాయం అయిపోయినాయి. చివరికి పంచాయతీల్లో డబ్బులు వాడుకోవద్దండని, వాళ్ళు వాడుకొని ఇవ్వద్దండని కూడా మీరు సర్క్యులర్లు పెట్టారు. పాపం ప్రముఖ మంత్రి గారు లోకేష్ గారు ఎక్కడికి పోయారో అర్థం కాలేదని నేను ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం వ్యక్తిగతమైన పర్యటన కింద 5 రోజుల పాటు, బహుశా జనవరి 1 వేడుకలకో దేనికో నాకు తెలియదు కానీ వ్యక్తిగతమైన పర్యటనకు 5 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నారట. ఎట్లా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావడం లేదు. కొన్ని చేయడం, దాన్ని తప్పించుకోవడం కోసం వెళ్ళిపోవడం, కొన్ని చేయడం ఆ దావోసుకు పోవడం, కొన్ని జనంని పీకడం, ఇంకో పక్కకు పోవడం. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు బాధ్యత వహించి పరిపాలన చేయండి. ప్రజల ఆస్తుల్ని కాపాడండి. ప్రజల జీవితంలో క్షేమాన్ని సంక్షేమాన్ని కాపాడమని చెబుతూ మీ నిర్బంధ అమరావతి అభివృద్ధి పైన పునరాలోచించుకోండి. రాయలసీమ వాళ్ళం, ఉత్తరాంధ్ర వాళ్ళం చూస్తూ ఊరికే మాత్రం లేం. చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాం. మా దగ్గర నుంచి పోయిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మా కళ్ళ ముందే కదులుతూ ఉంది.